ఇరాన్పై ఇజ్రాయెల్ భీకర దాడికి పాల్పడింది. ఇరాన్లోని ఎయిర్ ఫోర్స్ ఆయుధ కర్మాగారంపై భారీ అటాక్కి పాల్పడింది. పేరుడు ధాటికి కిలోమీటర్ల మేర కంపించింది భూమి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ ఎయిర్ ఫోర్స్ ఇన్ఫాక్ట్ ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. ఇరాన్కి సంబంధించిన కీలక స్థావరాల మీద అటాక్కి పాల్పడింది ఇజ్రాయెల్. ఈ కథలు మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపడగురించడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథలను చూసినప్పుడు కాస్త కలవరపడే అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ అ డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. పేరుడు ధాటికి కిలోమీటర్ల మీద భూమి కంపించింది. ఈ క్రమంలోనే కాలి బుడిదైపోయే మిసైల్స్, పేలుడు పదార్థాలు కూడా. పేలుడు జరిగిన వెంటనే భారీ అగ్ని ప్రమాదం అక్కడ సంభవించింది. ఆ అగ్ని ప్రమాదం ధాటికి ఒకసారిగా మంటలు ఎగసిపడ్డాయి. ఆ ప్రాంతాన్ని పూర్తిగా దట్టమైన పొగ ఆవరించేస్తుంది. గడిచిన 48 గంటలుగా ఇరాన్ న్యూక్లియర్ ప్లాంట్స్ వల్ల సైనిక స్థావరాలు, మిసైల్స్ సెంటర్లే కీలకమైన టార్గెట్గా దాడులకు పాల్పడుతోంది ఇజ్రాయెల్. మరి ముఖ్యంగా బుషెహర్ న్యూక్లియర్ ప్లాంట్ పరిసర ప్రాంతాల్లో భారీ దాడులకు పాల్పడింది. ఇప్పటికీ బుషెహర్లోని తన సిబ్బందిని ఖాళీ చేయించింది రష్యా. దాడులు ఐఆర్జీసీ ఇంటెలిజెన్స్ చీఫ్ మజీద్ ఖదేమీ హతమయ్యారు. ఇరాన్ అంతర్గత భద్రతా వ్యవస్థను ఛేదించి సైనిక స్థావరాల సమాచారాన్ని అందిస్తోంది మొసాద్. రిమెంబర్, చాలా కీలకమైన డెవలప్మెంట్ ఇది. ఇంతవరకు కూడా మొసాద్ ఇన్ఫర్మేషన్ షేరింగ్ గురించి మాట్లాడుకున్నాం. బట్ ఇప్పుడు ఇరాన్లో ఉన్న ఇంటర్నల్ సెక్యూరిటీని, వాళ్ళ ఇంటర్నల్ సెక్యూరిటీ సిస్టమ్ని పూర్తిగా ఛేదించి వాళ్ళ మిలిటరీ బేసెస్ లేకపోతే మిలిటరీకి సంబంధించి కీలకమైన సమాచారాన్ని మొసాద్ అందించడం జరుగుతోంది. ట్రంప్ డెడ్ లైన్ కి ముందే ఇరాన్పై భీకర దాడులకు పాల్పడుతున్న సందర్భం ఇజ్రాయెల్. ఒక్కసారి వీటి రెండు గురించి మాట్లాడుకుంటున్నాం. ఎందుకు ఇరాన్ మీద ఈ క్రమంలో దాడి జరుగుతోంది మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే, ఇరాన్ అంటే నైరుతి ఇరాన్లోని ఇరాన్ వైమిక దళానికి చెందిన ప్రధాన మందుగుండు సామాగ్రి నిల్వ కేంద్రం, ఇమ్యూనిషన్స్ ఫెసిలిటీ మీద భారీ దాడి జరిగింది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. این همه اینا هاردورد میکنن، یه دفعه من میزنن در با داغونشون میکنن و به خون آتیششون میکشن. واو حرف پیروزیشون مفته، زورشون هم فقط به ضعیفا میرسه. حیفه این همه پول که به جایی که صرف رفاه مردم بکنن اینجوری برباد دادن. خدا لعنتشون بکنه. విజువల్స్ మీరు చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. పూర్తిగా అక్కడ పెద్ద ఎత్తున పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. ఆ తర్వాత పూర్తిగా బూడిద, నల్లటి దట్టమైన పొగ ఆ ప్రాంతాన్ని ఆవరించేస్తుందంటే అర్థం చేసుకోవచ్చు. అంత థిక్ లేకపోతే పొగ అంటారా లేదా స్మాగ్ అంటాం, ఒకటే వీటినేవి ఆ పొగ కింద మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంత దట్టమైన పొగ అలుముకుందంటే ఏ స్థాయిలో విధ్వంసం జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇది మ్యూనిషన్స్ ఫెసిలిటీ, అంటే వాళ్ళ ఆయుధ కర్మాగారం, ఆయుధాలు నిల్వ ఉంచే పరిస్థితి అక్కడ కర్మాగారం అక్కడే ఉంది. దాంతోపాటు ఆ స్టోరేజ్ ఫెసిలిటీ కూడా ఇది. ఆయుధ డిపోల్లో జరిగిన పేలుడు ధాటికి కిలోమీటర్ల మేర భూమి కంపించింది. ఆ పేలుడు తీవ్రతను బట్టి అర్థం చేసుకోవచ్చు అక్కడ ఏ స్థాయిలో మిసైల్స్ ఉంటాయో, పేలుడు పదార్థాలు ఏ స్థాయిలో అక్కడ కాలి బూడిదై ఉంటాయనేది. ఈ మంటలు ఆకాశాన్ని తాకాయన్నట్టుగా ఉంటుంది అక్కడ పరిస్థితి. దాంతోపాటు గత 48 గంటలు ఇరాన్ అణు కేంద్రాలు కావచ్చు, సైనిక స్థావరాలు కావచ్చు, వాళ్ళ మిజైల్ కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, వాటిని టార్గెట్గా చేసుకుని దాడులకు పాల్పడుతుంది ఇజ్రాయెల్. అయితే అణు సామర్థ్యంపై దెబ్బ పడిందా మాట్లాడుకుందాం. ఇప్పటికే అమెరికా వైమానిక దళం ఇరాన్ ప్రధాన యురేనియం, అంటే ఈ ఎన్రిచ్డ్ యురేనియం ఉంది కదా, వీటి సెంట్రిక్గా వీటిని ధ్వంసం చేయడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఇక్కడ మాట్లాడుకునే ప్రయత్నం చేస్తే ఇరాన్ అణు కలలు చెదిరిపోవాలి, వాళ్ళ డ్రీమ్స్, న్యూక్లియర్ డ్రీమ్స్, అయితే న్యూక్లియర్ వెపన్ కావచ్చు, వడేమేమి ఆ వెపన్ అనేది వాళ్ళేమంటారు, మేము వెపన్కి వెళ్ళట్లేదు, కేవలం మేము విద్యుత్కు మాత్రం ఉపయోగించేందుకు న్యూక్లియర్ని వాటిని మేము ఎన్రిచ్ చేసుకుంటున్నాం, యురేనియం అనేది వాళ్ళు చెప్తున్న మాట. కానీ జరుగుతున్న పరిణామాలు ఏంటి? జరుగుతున్న పరిణామాలు మాత్రం అమెరికా పాయింట్ ఆఫ్ వ్యూలో చెబితే వాళ్ళు ఎన్రిచ్డ్ 60% చేస్తున్నారు. 90%కి వెళ్ళిపోతే కనుక వాళ్ళకి న్యూక్లియర్ వెపన్ని వాళ్ళు తయారు చేసుకోవచ్చు, న్యూక్లియర్ వెపన్ని వాళ్ళు సిద్ధం చేసుకోవచ్చు అని అర్థం వచ్చేలా మాట్లాడుకొస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వాటిని టార్గెట్ చేసే ప్రయత్నం జరుగుతోంది. అంటే పూర్తిగా వాటిని ధ్వంసం చేసేయాలి. అంటే అమెరికా ఇటు ఇరాన్ లోపలికి వెళ్ళి ఆ యురేనియం ఎక్కడుందో కనుక్కొని, అఫ్ కోర్స్ వాళ్ళకి ఎక్కడ ఉందని చెప్పి కొంచెం అవగాహన ఉంది, బట్ ఎగ్జాక్ట్గా ఉందా లేదా అనేది డౌట్. అక్కడే ఉందా ఇంకా వేరే చోటే ఉందా, ఈ అనుమానాలు కూడా ప్రజెంట్ అమెరికాకు వ్యక్తం అవుతున్నాయి. వాటిని టార్గెట్ చేసేస్తే దాదాపుగా టార్గెట్ ఫినిష్ అయిపోయినట్టే, కానీ క్లారిటీ రావట్లేదు. అందుకే గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళే ప్రయత్నం, గ్రౌండ్ ఆపరేషన్కి సిద్ధమవుతుంది. బట్ గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్తే వాళ్ళకున్న అడ్వర్సరీస్, అక్కడున్న
ఇబ్బందికర వాతావరణం వాళ్ళకి దెబ్బ కొట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రౌండ్ ఆపరేషన్ సాధ్యం కాదు. ఆల్బోస్ కావచ్చు, జాగ్రత్త త్వరతల దాటిని వెళ్ళడం సాధ్యం కాదు. అలా అని చెప్పి గాలి నుంచి వెళ్దామంటే కనుక టెక్నాలజీ సపోర్ట్తో ఇటు అమెరికా వీక్ అయిపోతుంది. ఇక్కడ నుంచి దూరం నుంచే స్ట్రైక్ చేశారా వెపన్స్ సిద్ధం చేసుకుంటోంది, వాళ్ళ మిసైల్ సిస్టమ్ని సిద్ధం చేసుకుంటోంది, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ని సిద్ధం చేసుకుంటోంది. ఇప్పటికీ దానికి తగినట్టుగా కొన్ని ఆ విమానాలను, యుద్ధ విమానాలను కూడా ఇప్పటికీ ప్రిపేర్ చేసుకుంది అనేది వినిపించమాట, వాటితోనే స్ట్రైక్ చేస్తుంది అనేది. సో ఈ అంశానికి జోడించినట్టుగానే ఇజ్రాయెల్ వాళ్ళ మొసాద్ని యాక్టివ్ చేసింది, ఇరాన్ ఇంటర్నల్ సెక్యూరిటీని వీక్ చేసి దాన్ని ఛేదించి ఆ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఈ అటాక్కి పాల్పడింది అనేది వినిపించమాట. మరి ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఐఆర్జీసీ ఏం చేస్తోంది? ఐఆర్జీసీ కూడా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుందని వినిపించమాట. అయితే ఇక్కడ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేసినప్పుడు ఇక్కడ ఏ బాంబు వాడి ఉంటారు? ఇరాన్కి సంబంధించి ఇంత అంటే నైరుతి ఇరాన్లో ఉన్న ఈ కర్మాగారాన్ని టార్గెట్ చేయాలంటే, ఈ కాంక్రీట్ షెల్టర్ని టార్గెట్ చేయాలంటే ఏ బాంబ్స్ని వాడుంటారు? అఫ్ కోర్స్ అన్డౌటెడ్లీ బంకర్ బస్టర్ బాంబ్స్ని యూజ్ చేసి ఉండాలి. అయితే దీంట్లో ఉపయోగించిన వాటిలో ఉండొచ్చు అని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి, లేకపోతే ఛాన్సెస్ ఉండేవు. GBU-57 MOP అంటే మ్యాసివ్ ఆర్డినెన్స్ పెనట్రేటర్. ఇది అమెరికా దగ్గర ఉన్న ది వెరీ పవర్ఫుల్ నాన్ న్యూక్లియర్ బాంబ్. దాదాపు 14,000 kg బరువు ఉంటుంది. దాంతోపాటు భూమి లోపల 200 అడుగుల లోతులో ఉన్న కాంక్రీట్ కట్టడాలను కూడా పూర్తిగా పేల్చేయగలదు. ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని, దాంతోపాటు వాళ్ళ అమ్యునేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వీటిని కూడా టార్గెట్ చేసుకొని ఇది చేయగలదు. దీన్ని B2 స్పిరిట్ బాంబర్ ద్వారా ప్రయోగించడం జరుగుతుంది. అంటే B2 అనే వాళ్ళ విమానం ఉంటుంది కదా, వాళ్ళ ఎయిర్ ఫోర్స్ విమానం. సో B2 స్పిరిట్ బాంబర్ ద్వారా దీన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ దీని తర్వాత GBU-28 బంకర్ బస్టర్. ఇది కూడా దాదాపు 2,200 kg బరువు ఉంటుంది. లేజర్ గైడెడ్ బాంబ్. ఇది దాదాపు 100 అడుగుల లోతు వరకు భూమిలోకి, లేకపోతే 200 అడుగుల వరకు వెళ్ళే అవకాశం ఉంటుందంటే బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. అంటే లీస్ట్ కండిషన్స్లో 20 అడుగుల నుంచి హైయెస్ట్ కండిషన్స్లో 100 అడుగుల వరకు కూడా, అంటే కనీసం 20 అడుగుల వరకు వెళ్ళిపోగలదు. అంటే అత్యధికమైన సిచ్యువేషన్లు, ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాంటిది అనుకుంటూ ఉంటారు కదా, ఏకంగా 100 అడుగుల వరకు వెళ్ళిపోగలదు. దీన్ని F-15E లాంటి యుద్ధ విమానాల నుంచి ప్రయోగించవచ్చు. అండ్ లాస్ట్ బట్ నాట్ లిస్ట్ GBU-39SDB అంటే స్మాల్ డయామీటర్ బాంబ్. ఇది చాలా చిన్నది, అత్యంత ఖచ్చితత్వంతో అంటే ప్రిసిషన్తో వెళ్తూ ఉంటుంది. అందుకే దీన్ని ఏమంటారంటే ప్రిసిషన్ గైడెడ్ మిసైల్ అంటూ ఉంటారు, లేకపోతే బాంబ్ అంటూ ఉంటారు. ఇది 110 kg బరువు ఉంటుంది. F-35 ఫైటర్ జెట్ నుంచి దీన్ని విడుదల చేయొచ్చు. అండ్ దీంతో పాటు వాళ్ళ ఆయుధశాలలు ఉంటాయి కదా, ఆయుధ కర్మాగారాలు, ఇక్కడ హ్యాంగర్స్ లేకపోతే వాళ్ళ స్టోరేజ్ ఫెసిలిటీస్ని టార్గెట్ చేయడానికి దీన్ని వాడి ఉండొచ్చు. సో కాబట్టి వీటి మూడిట్లో ఏదైనా వాడి ఉండొచ్చు అనేది వినిపించమాట. సో మళ్ళీ ఇప్పుడు బంకర్ బస్టర్ బాంబ్స్ని ప్రయోగించే ప్రయత్నం చేస్తోంది. బట్ వినిపించే మాట ఏంటి? ఇక గ్రౌండ్ ఆపరేషన్కి వెళ్ళే ప్రయత్నం చేయలేకపోతుంది అమెరికా. ఈ ప్రయత్నం చేసినప్పుడే 2 పైలట్లు అక్కడ దొరికిపోయారు. మరి ముఖ్యంగా ఒక యుద్ధ విమానాన్ని పేల్చడం జరిగింది. ఐ థింక్ 130 కదా అది ఎగ్జాక్ట్లీ. దాన్ని దాడి చేసిన తర్వాత పైలట్ ఏం జరిగిందో చూసాం. ఇక్కడ అమెరికా ఏముంటుంది, మేమిద్దరిని సేఫ్గా తీసుకొచ్చేసా ఉంటుంది. బట్ ఇరాన్ మాత్రం దాన్ని కొట్టిపారేస్తోంది. ఇటువంటి పరిణామ క్రమంలో ఏం జరిగే అవకాశం ఉంది? ఈ రాత్రికి ఇరాన్ను అమెరికా తుడిచిపెట్టబోతుందా? ఎందుకు ఈ మాట వస్తోంది? ఈరోజు April 6th ట్రంప్ మాటల్లో చూసుకుంటే ఎక్స్టెన్షన్ అన్నాడు కదా, నేను ఎక్స్టెన్షన్ ఇస్తున్నా అని చెప్పి. కాబట్టి ఈరోజు ఆఖరి తేదీ, ఆఖరి గడువు దానికి. ఈరోజు ఒక భీకర దాడికి పాల్పడే అవకాశం, లేకపోతే ఒక స్ట్రాంగ్ అటాక్ వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. లేకపోతే రేపు మార్నింగ్కి, అంటే మన మార్నింగ్ వాళ్ళకి వస్తే రాత్రి అనే సందర్భం. కాబట్టి ఈరోజు రాత్రికి ఏదైనా జరిగే అవకాశం ఉంది, లేకపోతే సీజ్ ఫైర్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుందా? బిగ్గెస్ క్వశ్చన్. కానీ దాడిలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది, దానికి తగినట్టుగానే పరిణామాలు ఉన్నాయి. కాబట్టి సో చూద్దాం ఈరోజు రాత్రికి ఏం జరగబోతుంది, ట్రంప్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు, ఇంకా ఇరాన్ మీద భీకర దాడులకు దిగుతాడా, ఒకవేళ కంటిన్యూ చేస్తే కనుక ఇరాన్ ఎటువంటి రిటాలియేషన్కి వెళ్తుంది అనేది ఇంట్రెస్టింగ్గా మారుతోంది. సో మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు రాత్రికి అమెరికా ఇరాన్ను ఒక భారీ దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తుందా? వాళ్ళ బంకర్ బస్టర్ బాంబ్స్ ఇప్పటికే వాళ్ళ దగ్గర 2,800 మిసైల్స్ ఏవో అంటూ ఉంటారు అందాజుగా, అంటే అంచనాగా 2,800 లేకపోతే 3,000 మిసైల్స్ అంటూ ఉంటారు. దాంట్లో హాఫ్ ఆఫ్ ద స్టాక్ అయిపోయింది. మహా అయితే ఒక 1000 ఎన్నో మిగిలి ఉంటాయనేది నిన్న మొన్న ఇక్కడ రిపోర్ట్లో నేను చదవడం జరిగింది.
సో దట్ షోస్ అక్కడ ఇంటెన్సిటీ. అండ్ ఇది నేను అంటున్న మాట కూడా కాదు, యుక్రెయిన్ కూడా ఒక మాట అంది, మాకు ఇవ్వాల్సిన బాంబులు నిజం అక్కడ వాడేస్తుంది అని చెప్పి, అంటే డైరెక్ట్గా అనలేక ఇజ్రాయల్ని అమెరికా అని అంటోంది. సో మేము ఇక్కడ బాధపడాల్సి వస్తుందని చెప్పి అంటే అర్థం చేసుకోవచ్చు ఎటువంటి క్రూషియల్ పాయింట్లో అమెరికా ఇరుక్కుపోయింది అనేది. యుద్ధం ఇంకా కొనసాగే అవకాశం ఉందంటే కనుక ఎస్, అటువంటి సంకేతాలు కనిపిస్తున్నాయి జరుగుతున్న దాడులు బట్టి చూస్తూ ఉంటే. బట్ ఈ రోజు రాత్రికి భీకర దాడులకు అమెరికా దిగబోతుందంటే కనుక ఈ 2-3 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే కనుక ఎస్ అనే డౌట్ చాలా బలంగా వినిపిస్తుంది. సో అక్కడ ఉన్నది ట్రంప్, ఏ క్షణం ఏదైనా జరగచ్చు. మీరేమనుకుంటున్నారు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఈ రోజు రాత్రికి అమెరికా ఇరాన్ను ఒక బలమైన దాడికి దింపే అవకాశం ఉంది. అంటే అమెరికా ఇరాన్పై భీకరమైన దాడులకు పాల్పడి పూర్తిగా ఇరాన్ తుడిచిపెట్టే ప్రయత్నం చేస్తుందా, లేదంటే కేవలం ఎయిర్ డామినెన్స్ మాత్రం ఉంది కాబట్టి గ్రౌండ్లో డామినెన్స్ లేదు కాబట్టి ఎయిర్ నుంచి కొన్ని సర్టైన్ లొకేషన్స్ని ప్రిసిషన్ టార్గెట్ ద్వారా వాటిని ధ్వంసం చేసే ప్రయత్నం చేస్తుందా? ఒకవేళ అదే జరిగితే ఇరాన్ రిటాలియేషన్ ఎలా ఉండబోతోంది, అంటే ఇరాన్ ప్రతిదాడి ఎలా ఉండబోతుంది? మీరేమనుకుంటున్నారు? మీ అంచనాలు ఏంటి? కామెంట్ చేసే ప్రయత్నించండి. ఒకసారి ఆ దృశ్యాలు చూద్దాం. عارفه پیروزیشون مفته جلوشون فقط به ضعیفا میرسه. حیف این همه پول که به جایی که صرف رفاه مردم بکنن اینجوری برباد دادن. خدا لعنتشون بکنه.